గోపికృష్ణ టీవీ 5 ఈరోజు న్యూజెర్సీలో జరిగే ఈ కార్యక్రమంలో నిన్న వచ్చేసి ఇళయరాజా ప్రోగ్రామ్ వచ్చేసి వాసు గారి ద్వారా ఎలా చెప్పాలి అంటే లైక్ హౌ మెనీ పీపుల్ కేమ్ అండి? దాదాపుగా 10,000 మంది కన్నా ఎక్కువ వచ్చారు. మేము కూడా వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, లాంగ్ ఐలాండ్ ఎక్కడెక్కడి నుంచి అందరూ చాలామంది తన తరఫున కానీ ఇక్కడ లోకల్గా తెలుగు అసోసియేషన్స్ తరఫున అందరం అటెండ్ అయ్యామండి. అంటే అంత భారీ ప్రోగ్రాము వాళ్ళు ఎంతకాలంగా ప్లాన్ చేశారు? లైక్ యూఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ అడ్వైజర్గా చేశారు కదా దానికి. సో కొద్దిగా చెప్పండి బ్రీఫ్. కేవలం 3 వారాల్లోనే ఈ ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేశారు. ఇక్కడ తక్కువ టైంలో కూడా చక్కగా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఇంత మాకు వస్తుందని కూడా కళ్ళ కూడా ఊహించలేదు. అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సతీష్ గారు. సో మీ అభిప్రాయాలు కొద్దిగా చెప్పగలరు? మన వేమన సతీష్ చెప్పినట్లుగానే అతి తక్కువ టైంలో 3 వారాల్లో ఇంత భారీ ఎత్తున ఒక ప్రోగ్రాం చేయటం అనేది ఒక చరిత్రలో మళ్ళా జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు. అది ఇళయరాజా గారికే చెల్లింది అనుకుంటున్నాను. ఇట్ ఈస్ గోయింగ్ టు వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. 10,000 మంది పైన ఆల్ నిండుగా 5 గంటల సేపు ప్రోగ్రామ్ కంటిన్యూస్ బ్రేక్ లేకుండా ప్రోగ్రామ్ జరగటం అనేది నేను ఎక్కడా చూడలే. ఇలాంటి ప్రోగ్రామ్ చూడటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్స్ టు వాసు అండ్ అదర్ టీమ్. థ్యాంక్స్ అండి. మీ అభిప్రాయం? 3 వారాల్లో ఇంత గొప్పగా ప్రోగ్రామ్ చేయటం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం అండి. మొదట అసలు ఇది ఎలా జరుగుద్ది, ఇన్ని వేల మంది వస్తారా అనుకుంటే ఒక్క రోజులోనే 2,000 టికెట్లు మొదటి రోజులోనే అమ్ముడుపోయి చివరికి 10,000 మంది వచ్చారు. ఇట్స్ ఏ గ్రాండ్ సక్సెస్. అండ్ ఇళయరాజా గారి సంగీతాన్ని ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఐ విష్ హిమ్ గ్రేట్ సక్సెస్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ కాలిఫోర్నియా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రవి గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. నిన్న ఈవెంట్ చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. ఎస్పెషల్గా ఇళయరాజా గారు మమ్మల్ని అందరినీ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్లారు. చాలా అనిర్వచనమైన అనుభూతికి నేను లోనయ్యాను. ఫస్ట్ టైం ఒక సింఫోనీ, ఆల్మోస్ట్ 70 మంది ప్లేయర్స్ తోటి, ఒక్క ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ కూడా లేకుండా వివిధ రకాలైన వాద్య పరికరాలతోటి అసలు చాలా థ్రిల్కి లోనయ్యాను నేను. ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మిత్రుడు వాసుదేవ్ రెడ్డికి, ఐ డ్రీమ్ మీడియా వాళ్లకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఇళయరాజా గారు నిండు 100 ఏళ్ళు బతుకుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. గోపికృష్ణ టీవీ 5 న్యూజెర్సీ.